ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమం ప్రపంచం అంతా కూడా భవిష్యత్తు మంచిగా ఉండాలని ఆశించేటటువంటి విషయాలకి మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి ప్రోత్సాహం అందిస్తున్నాయి? ఆహ్, ఎలా అందించాలని మీరు ఆకాంక్షిస్తున్నారు? అది సుమన్ విల్ టేక్ దట్ క్వెషన్ ఆన్సర్. అండ్ నేను ఇంకొకటి చెప్పేదేంటంటే స్కూల్ బోర్డ్ ఎర్లీ టు మేబీ 2000 నేను అది ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు దే సెడ్ దట్ సునీత కెన్ యూ చేంజ్ ద సూక్ష్మ బికాజ్ వీ కాంట్ ప్రొనౌన్స్ సూక్ష్మ microcosmic yoga you can put that but I was so stubborn then సూక్ష్మ అని పెట్టాక అసలు గ్రేడ్ 1 గ్రేడ్ 2 టు గ్రేడ్ 7 మిడిల్ స్కూల్ ఆఫ్టర్ దట్ 7 టు 10th మిడిల్ రైట్ యా డిఫరెంట్ స్కూల్స్ అనమాట వాళ్ళు సెలెక్ట్ చేశారు కానీ టీచర్స్ ప్రిన్సిపల్ అన్నారు ఏంటంటే అమ్మా ఈ దేశంలో టీనేజర్స్ మీ మాట వినరు అయితే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఎవరైనా స్పాన్సర్ చేయండి దీన్ని ఇదే ఇప్పుడు వారు అడిగిన ప్రశ్నకినో చంద్రాజీ గారు అడిగిన ప్రశ్న మీరు ఒక్కరు ఎవరైనా స్పాన్సర్ చేయండి లేకపోతే ఫ్రీగా ఇవ్వాలా నో 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 వీ డో అక్కడ ఎవరు ఫ్రీగా అట్లా తీసుకోరు మోస్ట్లీ గవర్నమెంట్స్ అవన్నీ నో 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 విల్ సీ దట్ అనేసి ఒక స్టూడెంట్ వాళ్ళ అమ్మ ఎందుకంటే ఆమె చూసిందనమాట గ్రేడ్ 1 2 గ్రేడ్ 7 ఎలా వచ్చిండు అట్లా దెన్ గ్రేడ్ 12 చిల్డ్రన్ని 22 చిల్డ్రన్ ఇచ్చిండ్రు ఐబీ ప్రోగ్రామ్ అంటే మన ఐఐటి లాగా అనమాట చాలా చాలా దే పుట్ లైక్ బిగ్ హీల్స్ అండ్ దే సెడ్ నేను అన్నాను అనమాట యాజ్ సూన్ యాజ్ దే కమ్ షూస్ యూ హ్యావ్ టు రిమూవ్ బికాస్ వీ హ్యావ్ టు వాక్ నో నో వీ కాంట్ వీ డోంట్ దెన్ ఐ సెడ్ ఇట్స్ ఓకే దెన్ ఐ వాజ్ డూయింగ్ విదిన్ 1 minute తాతారా మీరు నమ్మరు దే సెడ్ దట్ hey, we don't like shoes, just, because they don't have like manner, like us, not that they are good children, but they're brought up like that, right? And yeah, ఆ ప్రోగ్రామ్ కూడా నాకు ఇచ్చేసిండ్రు అనమాట అంటే గ్రేడ్ 1 టు గ్రేడ్ 12 ఇంకా యూనివర్సిటీస్ అయితే ఇంకా తర్వాత ఇస్తారని తెలుసు నాకు అలా జరిగింది అనమాట. సో మీరు అడిగిన ప్రశ్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం ఇది అన్ని చోట్ల కొద్దిగా కష్టమైనటువంటి విషయమే ఎందుకంటే వాళ్ళ ఎజెండాలు వాళ్ళకున్నాయి వాళ్ళకు ప్రయారిటీస్ వాళ్ళకున్నాయి కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ అని ఏ రోజైతే ప్రభుత్వాలు తెలుసుకుంటాయో అప్పుడు యాక్చువల్గా ప్రతి దేశం ఈ దేశమే కాదు భారతదేశము కెనడా యుఎస్ఏ ఏ దేశం అని హోల్ ప్రపంచం కూడా మారిపోతుంది ఎందుకనంటే మానసిక ఆరోగ్య శారీరక ఆరోగ్యం ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మీరు ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా పనిచేయగలుగుతారు అయితే ఈ విషయంలో మేము కొలాబరేషన్స్ చేస్తున్నాము కొన్ని యూనివర్సిటీస్ కొలాబరేట్ అవుతున్నాయి అలానే మేము ఇక్కడ భారతదేశంలో కూడా సూక్ష్మ ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేసాము ఈ మధ్య ట్రస్ట్ చేసాము మేము కూడా చాలా మంది దాతలు అందరితో కలిసి పనిచేసి దీన్ని ఇంకా ఇంకా తీసుకెళ్లాలని ప్రజల్లోకి ఇంకా ఇంకా తీసుకెళ్లాలని చాలా ప్రయత్నం చేస్తున్నాం మేము ఎదురుమే కాకుండా అలానే అందరూ ఇప్పుడు ఎలా అయితే ఆనందరాజు ఫౌండేషన్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ పిలిచారో అలాగనే ఇంకా మేము ఎంతో చేయాలని చూస్తున్నాం దేశం అంతా ప్రపంచం అంతా సో ఇది అందరూ కలిసి కట్టుగా చేయాల్సిన కార్యక్రమం ఏదో ఒకళ్ళు ఇద్దరు చేస్తే అయ్యేది కాదు ఇది అమ్మ ఎప్పుడు అంటారు టుగెదర్ వీ కెన్ లిఫ్ట్ ద మౌంటైన్స్ అని అందరం కలిస్తే కొండలకైనా ఎత్తగలం మనం అనేసి సో అలాగా అందరి కోసం మేము చూస్తున్నాము అందరూ కలిసి చేసే అదృష్టము అలానే ప్రభుత్వాలు కూడా కలిస్తే చాలా బాగుంటుంది అలా ఇన్ఫాక్ట్ 2017లో అమ్మ వచ్చారు ఇక్కడికి ఒకసారి అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు ఇన్వైట్ చేస్తే అక్కడ సెక్రటేరియట్లో ప్రోగ్రామ్స్ జరిపించారు అక్కడ మన మంగళగిరిలో ఉన్నటువంటి కొత్త సెక్రటేరియట్లో అక్కడ చాలా చక్కని ప్రోగ్రామ్స్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ స్టాఫ్ చాలా బెనిఫిట్ పొందారు సో అలాగనే ఇంకా ఇంకా బాగా చేయగలిగితే అన్ని ప్రభుత్వాలు కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా మనం చేయొచ్చు చాలా సంతోషం అండి మీరు కూడా వెటర్నరీ డాక్టర్ కనుక ఈ సాంకేతికత ఇవన్నీ కూడా పుణికి పుచ్చుకుంటూ ఈ ఆధునిక శాస్త్రాన్ని ఇవన్నీ కూడా మీకున్న అనుమానాలన్నీ కూడా అమ్మ పటాపంచలు చేసినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం ఎందుకంటే శాస్త్రీయ విజ్ఞానం వాళ్ళకి నచ్చ చెప్పేటట్టుగా ఉంటే ఏ విషయమైనా అందరికీ అందుతుందని చెప్పి నా ఆలోచన అండి తర్వాత మరి అమ్మ వారి ఆల్బంలోంచి అంజలి ఆల్బంలోంచి ఒక్క పల్లవి ఏదైనా సరే ఆలపిస్తే మా శ్రోతలు మరింత ఆనందపడతారు మీరు ఇచ్చిన ఏకైక ఆల్బమ్ అది ఇంకో మంచి ఆల్బమ్ కూడా రావాలని మా
ప్రేక్షకులు శ్రోతలు నేను కోరుతున్నారు. ఒకటి నేను ఎప్పుడు నేను సింగర్ని కాదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు పాడమని అంటుంటే కూడా నేను I was not అలా aware కాదు, నేను అలా అన్నారు. నేను నిన్న ఆశ్చర్యపోయింది ఏమిటంటే, సాధారణంగా గాయకులు పక్క వాద్యాలు కానీ శృతి కానీ లేకుండా అసలు పాడరు. ఆవిడ పాడుతుంటే అసలు అన్ని శృతులు అక్కడే ఉన్నాయా అనిపించింది. అందుకోసం ప్రేమగా అడుగుతున్నాను. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ అతిథిదేవో భవ. తానం దత్తానం 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 ప్రపంచమంతా కరోనాతో అల్లకల్లోలం అయిపోయింది. ఆ సందర్భంగా దగ్గరున్న మనిషి కూడా దూరం అయిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి మందు వల్ల ఇది తగ్గుతుంది అనే ఆలోచనతో కోట్లాది కోట్ల రూపాయలతోటి పరిశోధన చేశారు. వాటిల్లో కొన్ని వ్యాక్సిన్స్ వాడడం వల్ల ఈ కరోనా తగ్గినా తర్వాత మహిళలు ముఖ్యంగా ఎన్నో ఆరోగ్య సమస్యలతోటి వాటితోటి ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి ఆరోగ్య సమస్యల్ని గుండెకి సంబంధించింది కానీ కాళ్ళకు సంబంధించింది కానీ అధిగమించటానికి మన సూక్ష్మయోగాలో అమ్మగారు సుమన్ గారు ఏదైనా సూచనలు చేయవలసిందిగా కోరుతున్నాను. మంచి ప్రశ్న అండి చంద్రజీ గారు. యాక్చువల్గా 2 విషయాలు. అసలు కరోనా మీరు వచ్చినప్పుడు కనుక అప్పుడు మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ కరోనా ముందుగా ఆల్రెడీ కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ, ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ, డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, వేరే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నటువంటి వాళ్ళకి తొందరగా అటాక్ అవుతుంది అని చెప్పారు. ఓకే, దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైనటువంటి లెసన్ ఒకటి. ఆ లెసన్ ఏంటి? మన ఆరోగ్యాన్ని కనుక ముందుగానే అసలు సరిగ్గా జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఇవాళ కరోనా వచ్చింది, రేపొద్దున ఇంకొకటి ఏదో వస్తుంది, గ్యారంటీగా వస్తుంది, ఇంకోటి డౌట్ లేదన్న. ఎందుకంటే కాలం అలాంటి స్థితిలో ఉన్నాం, మన ఆధునిక జీవన శైలి అలా ఉంది, మన సృష్టిని మొత్తం మన భూ ప్రపంచాన్ని అంతా పొల్యూట్ చేసేస్తున్నాం, కలుషితం అయిపోతుంది, రైట్? సో ఇప్పుడన్నా ఒకటి మనందరము మేలుకోవాల్సిన విషయం, చాలా ముఖ్యమైన విషయం, మీరందరూ వింటున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి ప్లీజ్. ఇవాళ కరోనా వచ్చి వెళ్ళిపోయిందని మనం సంబరపడిపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటిది ఇంకోటి ఏదో ఒకటి వస్తుంది, దానికి మళ్ళీ
మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పాల్సిన అవసరం లేకుండా ముందుగానే మన ఆరోగ్యాలని మన చేతుల్లోకి తీసుకుని వచ్చి ఎలాంటి అనారోగ్యం, ఎస్పెషల్లీ ఇవాళ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, క్యాన్సర్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, వీటన్నిటిని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారండి. ఈ కేటగిరీ అంటే ఇది ఒక వైరస్ ద్వారానో బ్యాక్టీరియా ద్వారానో వచ్చేటువంటిది కావు. ఇవన్నీ మన స్వయం చేసుకున్నటువంటి మన ప్రాబ్లమ్స్, మన చేతితో మనం క్రియేట్ చేసుకున్నటువంటి. ఇవాళ డయాబెటీస్, హైపర్ టెన్షన్ మన జీవన విధానం బాగోలేకపోవడం మూలంగానే వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో అందుకని ఫస్ట్ మీకు ఆన్సర్ ఇవ్వకముందు చెప్పబోయేది ఏంటంటే, ముందు అసలు మనం ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సరి చేసుకోవాలి. తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కాంప్లికేషన్స్ చాలా మందికి వస్తున్నాయని వింటున్నాము. అది కరెక్టే, కాదనట్లేదు. అయితే దానికి కూడా మన జీవన విధానం మార్చుకుని, మన ఆహార నియమాలు గనక మార్చుకోగలిగితే కొంత ఊరట మనకి ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మన సూక్ష్మ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. చాలా సింపుల్ ఎక్సర్సైజ్, సింపుల్ స్ట్రెచెస్ ఉన్నాయి కొన్ని. మన వీడియోస్ అవన్నీ ఇప్పుడు ఆనంద టీవీ వాళ్ళు కూడా మన 2 రోజులు జరిగిన ప్రోగ్రామ్‌లన్నీ చక్కగా మొత్తం ప్రోగ్రామ్ అంతా టెలికాస్ట్ చేసి అక్కడ పెట్టారు. అవునండి. మీరందరూ కూడా ఈ ఆత్మీయ గోదావరి చూస్తున్న వాళ్ళు ఆనంద టీవీకి కూడా వెళ్ళండి. అక్కడ మీరు కొన్ని వీడియోస్ అన్ని మనవి ఉన్న ఎక్సర్సైజ్ అన్ని అవన్నీ చేయండి. చిన్న చిన్న ఎక్సర్సైజ్ అవన్నీ మీరు. తర్వాత అమ్మ అందులో చెప్పిన కొన్ని ఆహార నియమాలున్నాయి. అలాగనే మన ఈ పుస్తకం కూడా ఉంది. చిన్న చక్కని తెలుగు పుస్తకం 'సిలికాన్ యుగంలో సనాతన యోగి' అనేసి. ఈ ఆహార నియమాలు అమ్మ చెప్పినటువంటి అవన్నీ కూడా పెట్టాము ఇందులో. అలానే అమ్మగారు మనకి ఒకటి సింపుల్ డ్రింక్ ఒకటి ఉంటుంది. చిన్న కషాయం లాంటిది అనుకోవచ్చు. అది ప్రొద్దున్నే మేమందరం తాగుతాం యాక్చువల్‌గా. అది చాలా తేలిక చేసుకోవడము. అది ఏం లేదు, మన అల్లము, మిరియాలు, జీలకర్ర, వాము, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు, కొద్దిగా సోంపు ఇవన్నీ వేసి చక్కగా కాచి కొంచెంసేపు అలా ఉంచి దాన్ని వడపోసుకొని దానిలో బాగా నిమ్మకాయ, కొంత తేనె కలుపుకొని ప్రతిరోజు తాగమని చెప్తారు. అది వాత, పిత్త, కఫాలన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసేస్తుంది. అది నేను గత 18 ఏళ్లుగా తాగుతున్నాను. అమ్మ అక్కడ నార్త్ అమెరికాలో టీవీ ఛానల్స్‌లో ఇన్వైట్ చేసినప్పుడు కూడా చెప్పారు. అందరూ చాలామంది దాన్ని పాటిస్తూ ఉన్నారు. నేను ఎక్కడికెళ్ళినా అక్కడ మనం చెప్తూ ఉంటాం. సో ఇదొకటి మీరు ఒకవేళ చేసుకోగలిగితే గ్రేట్. అది మన యూట్యూబ్ ఛానల్‌లో కూడా ఉంది. పీస్ ఫ్రీ ఛానల్‌లో. కావాలంటే ఆత్మీయ గోదావరికి మేము అందిస్తాము ఆ వీడియోని, అక్కడ పెట్టండి. సో అదొకటి. చాలా వాతాపిత కఫాలు నా అమ్మ కూడా మనకి 2 ప్రోగ్రామ్‌లో చెప్పిందేంటంటే, ఈ శారీరక ఇబ్బందులు వచ్చేదన్నీ కూడా ఈ వాతాపిత కఫ ఇంబాలెన్స్. ఈ వాతాపిత కఫ ఎందుకు తేడా వస్తుంది? మనకున్నటువంటి పంచభూతాల్లో ఇంబాలెన్సెస్. మనలో ఉన్నటువంటి పంచభూతాలే, మనం అందరం కూడా శరీరంలో ఉండేది పంచభూతాలే. ఇవి వచ్చే ఇంబాలెన్స్. వెరీ సూక్ష్మంగా ఉంటాయి. సో ఆ సూక్ష్మాతి సూక్ష్మ స్థితికి వెళ్ళి మీరు ఫస్ట్ ఆ సింపుల్ ఎక్సర్సైజెస్, ఈ పొద్దున్నే సింపుల్ కషాయం అంటే కషాయంలాగా ఉండని చాలా బాగుంటుంది. తేనేసుకుని తాగుతాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. సో దాని గురించి ఇబ్బంది లేదు. అలానే మీరు కొంత వైట్ రైస్, ఈ వైట్ ఫ్లవర్, ఈ షుగర్, ఆయిల్ అనేది తగ్గించేయండి ప్లీజ్. నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను, ప్రాధేయపడుతున్నాను మీ అందరినీ. ప్లీజ్, ఇవి మనకి శత్రువులు. మన జీవితంలో అసలు మన వినాశాన్ని కోరుకునే శత్రువులు ఇవి. ఈ వైట్ ఫ్లవర్, వైట్ రైస్ అంటే తెల్ల పిండి పదార్థాలతో చేసేటువంటి వంటలు, తెల్ల రైస్, వైట్ రైస్, ఆయిల్, షుగర్, సాల్ట్, ఈ 5టిని కనుక మీరు కొంచెం తగ్గించుకోండి. అయినో మనకి రుచి అవసరమే, జిహ్వ చాపల్యం అందరికీ ఉంటుంది, కాదనట్లేదు. కానీ కొద్దిగా, ఎందుకంటే మన ఆరోగ్యం పాడైపోతున్నప్పుడు వాటిని కొద్దిగా తగ్గిస్తే మీకు ఆటోమేటిక్‌గా ఈ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా మీరు ఈజీగా బయటపడొచ్చు. బాడీ కూడా మూవ్ చేయాలి. ఇక్కడి నుండి ఇక్కడనంటే వాతం బాగానా వాత దోషం ఎక్కుందనమాట. సో బాడీని మూవ్ చేయాలి. ఇక్కడొచ్చిందనంటే పిత్త దోషం ఎక్కుందనమాట. రైట్? మీరు ఇక్కడి నుండి ఇక్కడ అని అంటున్నారు కదా! బాగా యాస్టికాసన చేయమని చెప్పండి. యాస్టికాసన అంటే సాగతీయడం అనమాట. యాస్టిక్ అంటే కట్టె అంతే, కట్టె అనుకుంటా కదా! ఆ! కట్టెలాగా సాగదీయమనండి. పడుకొని సాగదీయమనండి. నిల్చుని యాజ్ ఇఫ్ దే ఆర్ రీచింగ్ ద రూఫ్. అది చేసుకోండి. అది బెస్ట్. ఇప్పుడు మీరు చెప్పారు అది అదే వాత పిత్త కఫ అది ఏదో వీడియో కూడా ఉన్నట్టుంది మనం తయారు చేసింది. అది కూడా మీరు పెట్టండి. మీరు పెడుతూ ఉండండి. దిస్ ఇంటర్వ్యూ జస్ట్ హెల్ప్ చేయాలి. ఎక్కడికొచ్చినా నేను అదే అనుకుంటా అనమాట. నాట్ ఫార్మాలిటీస్. హెల్ప్ కావాలి ఇది అందరికీ. అవునండి. అదర్‌వైజ్ ఐ ఫీల్ లైక్ వై డిడ్ ఐ వేస్ట్ మై టైమ్ అండ్ దేర్ టైమ్, రైట్? కరెక్ట్. దిస్ ఈజ్ నాట్ షోబిజ్. దిస్ ఈజ్ లైఫ్. దట్స్ వాట్. చాలా సంతోషం. చాలా
చాలా నిజమైన విషయాన్ని చెప్పారు. అవును. హ్మ్. ఎందుకంటే నాకు మీలాగా అందరిలాగా మాట్లాడనీకే అయ్యో! రాదు. అలా లేదండి. డైరెక్ట్‌గా ఏం చెప్పాలో అది నాకు తెలిసిన ఎందుకంటే మౌనాన్ని బాగా నేను అనుభవిస్తా 2024 మే 4, 5 తారీఖుల్లో భీమవరం ఇచ్చేసి ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్‌లో ఈ సూక్ష్మ యోగా కార్యక్రమాన్ని వేలాది మందికి అందించినందుకు ప్రేక్షకులందరి తరఫున, ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరి తరఫున మీకు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ, ఇప్పుడు మరి ఈ కార్యక్రమంలో ముగింపుగా మీ ఇద్దరూ కూడా వారికి శుభకామనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఒక విషయం ఇప్పుడే అమ్మగారు పాడినటువంటి ఆ మధురమైనటువంటి ఆలాపన విన్నారు కదా! మీరు అంటే నేనైతే పక్కన ఇప్పుడు కూర్చున్నాను. కళ్ళు మూసుకున్నాను. నేను బయటికి రాలేకపోయాను. అంటే వెళ్ళిపోయాను లోపలికి. సో, ఒక నిజమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి గురువు, ఆ స్వచ్ఛమైన ప్రకంపనలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, వారి గాత్రంలో నుంచి వచ్చినటువంటి ఆ ఒక్కటి మనం పట్టుకుంటే చాలు. ఇప్పుడు ఎంతోమంది ఎన్నో విధాలుగా టెక్నిక్స్ అని చెప్తుంటారు. మీరు నిజంగా ప్రేక్షకులు ఇప్పుడు మీరు చూస్తుంటే గనక, మీరు ఆ ఒక్క క్లిప్‌ని ప్లే చేసుకుంటూ, పదే పదే ప్లే చేసుకుంటూ మీరు కళ్ళు మూసుకొని కూర్చోండి. మీరు తెలియకుండా మీ మనసు కంప్లీట్‌గా నిశ్చల, నిశ్శబ్ద, నిర్మల స్థితికి వెళ్ళిపోతుంది. అది నేను 18 వేళ్ల క్రితం అనుభవించినటువంటి ఆ అనుభూతి. ఆ ఒక్క గాత్రమే ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అమ్మ గొంతులో నుంచి వచ్చినటువంటి ఆ వైబ్రేషన్స్ ఎందుకంటే అవి పవిత్రాతి పవిత్రమైనటువంటి వైబ్రేషన్స్. మీరు దాన్నొక్కటి పట్టుకుంటే చాలు. కళ్ళు మూసుకొని మీరు హృదయం మీద ధ్యాస పెట్టుకొని, చిరునవ్వుతో జస్ట్ అలాగా మీరు దాన్నే ప్లే చేసుకుంటూ వినండి. మీరు సూక్ష్మాతి సూక్ష్మ స్థితికి వెళ్ళిపోతారు. సో, నేను ప్రేక్షకులకి చెప్పేది ఒకటే. ఆహ్, మన ఆరోగ్యం, ఆనందం, ఆత్మీయం మన చేతుల్లోనే ఉంటాయి. దానికి అతి సులువైన మార్గం. అసలు మీరు మన భారతీయ సంస్కృతి, ఉపనిషత్ సంస్కృతి, వేద సంస్కృతి, మన శాస్త్రాలు అన్నీ తీసి కలబోస్తే దాని సారాంశం మొత్తం సూక్ష్మం. నేను మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు దానిలో మీకు చక్కగా ప్రతి ఒక్కటి తెలియజేసే అవకాశం ఉంటే తెలియజేస్తాను. ఇటు భగవద్గీత కానివ్వండి, ఇటు శంకరాచార్యులు గారి అద్వైత సిద్ధాంతం కానివ్వండి, ఇటు ఉపనిషత్ సారం కానివ్వండి, వీటన్నిటికి కలబోసి తీసుకొని సారాన్ని మనకు అందించినటువంటి శక్తి సునీతమ్మ. వాటన్నిటికి ప్రతిరూపం అమ్మ. అంటే నేను ఎన్నో శాస్త్రాలు ఇవన్నీ గూడా తిరిగి వడపోసి చూసా నేను. ఒక ఆది శంకరాచార్యులు కానివ్వండి, ఒక అష్టావక్రుడు కానివ్వండి, ఒక యజ్ఞవాల్కుడు కానివ్వండి, వాటన్నిటికి ప్రతిరూపమైనటువంటి అమ్మ సునీతమ్మ. ఆ పవిత్ర ప్రేమ, ఆ చిన్న పిల్లల మనస్తత్వంతో తను ఆ పరిపూర్ణమైనటువంటి ఆ శక్తిని మనకి ఏ ఇబ్బంది లేకుండా అసలు మనం ఇప్పుడు సూక్ష్మ ధ్యానంలో చూస్తూ ఉంటాం. చేసిన వాళ్ళందరికీ తెలుసు. ఏం లేదు అలా పడుకోమంటారమ్మ. జస్ట్ పడుకోమంటారంతే. మనం ఏం చేయక్కర్లా. ఏదో చిన్న చిన్న ప్రక్రియలు చేసేసుకొని పడుకోవడమే అంతే. అక్కడ ఏమవుతుందంటే ఆ మనస్సు శుద్ధి జరుగుతుంది. ఆ మనస్సు శుద్ధి జరిగిన తర్వాత మన లోపల నుంచి ఆత్మానందం మొదలవుతుంది. అంత తేలికండి. నిన్న చాలామందొచ్చి అడిగారు. మేము అది చేస్తున్నాం, ఈ సాధన చేస్తున్నాం, ఆ సాధన చేస్తున్నాం, ఎన్నో సాధనలు చేస్తున్నామని. కష్టపడుతున్నాం మాకు ఇంకా తెలియట్లేదు అనేసి. నేను చేశాను అలాగనే అమ్మ దగ్గరికొచ్చే ముందు. కానీ ఆ ఒక్క సూక్ష్మ ప్రక్రియ ద్వారా అన్ని సాధనాల కంటే చాలా సులువుగా అర్థమయ్యేటువంటి సాధనం సూక్ష్మ సాధనం. సో, మీ అందరికీ చెప్పేది చాలా తేలిగ్గా, ఈజీగా మన ఛానెల్‌కి రండి, వెబ్‌సైట్‌కి రండి. మీకు ఇన్ఫర్మేషన్ తాతారావు గారు ఈ వీడియో కింద పెడతారు. మన వెబ్‌సైట్స్ ఇన్ఫర్మేషన్. జూమ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం అతి త్వరలో. మీరందరూ జాయిన్ కావచ్చు. ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి. చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. మీరు అవి విని దాన్ని శ్రద్ధగా మీ జీవితంలో చిన్న చిన్న స్టెప్స్ అమ్మ గంట సేపు చేయమనట్లేదు, 2 గంటలు చేయమనట్లేదు. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మీకు మీరు కేటాయించుకుని, ఆ చెప్పినటువంటి చిన్న సూక్ష్మ క్రియలు చేసుకుంటూ, అమ్మ ఆలాపన వింటూ మీరు ఆ ధ్యానంలోకి వెళ్ళిపోండి. మీకు రిజల్ట్స్ రాకపోతే నన్ను కాంటాక్ట్ చేయండి. నేను చెప్తాను మీకు. ఎలా పాడడం అంత పెద్ద ఇష్టం ఉండదు. కానీ పాడించేశారు జల్గాజీ గారు. అయ్యో! థ్యాంక్ యూ మీకు నచ్చినందుకు. ప్రతి బిడ్డకి జోలపాటతోటే ప్రారంభమవుతుందండి. ప్రపంచంలో అందులో అందరినీ జోలపాట బిడ్డలుగా జోలపాట కూడా ఉంది. భావించే మీరు ఆ మరి సీడీలో జోలపాట కూడా ఉంది. యాక్చువల్లీ ఇది ఆ సీడీ విని డ్రగ్ అడిక్ట్స్ చిన్నపిల్లలు కూడా డ్రగ్ తింటారు. మీకు తెలుసు కదా అక్కడ స్కూల్ పిల్లలు. 17 ఇయర్స్ చిల్డ్రన్ జస్ట్ దే బై లిజనింగ్ దట్ దే వర్ స్లీపింగ్ జస్ట్ లైక్ దట్. ఆఫ్టర్ దట్ స్లోలీ దే ఆర్ ఈవెన్ డ్రగ్ అడిక్ట్స్ వస్తే కూడా వాళ్ళు అంటారనమాట. అమ్మా
don't force us. Don't take this, don't take this, don't do it. I would say that, no, I don't force. You can take more, in fact. But after some 3-4 sessions, promise, I'm telling you, they will say, what happened? Why addiction is going? ఎక్కడుంటుందో చెప్పండి. ఇది నాది కాదు, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది ఏన్షియంట్ సీక్రెట్ టు ప్యూర్ హెల్త్, సూపర్ హెల్త్, దట్స్ ఆల్. అది ఎవ్వరు చేస్తలేరు అనేసి నేను తెలియచేసి, అదర్వైజ్ నాకు ఫేమ్, నేమ్, బయటికెళ్ళి మాట్లాడాలి అసలు ఉండదు. ప్రామిస్. అందుకే ఇక్కడ ఎవరైనా సరే ఏ ఊరికెళ్ళినా మేము అదే అడుగుతున్నాం అనమాట. ఏమాత్రం ఇది ఉన్నా మీరు, ఐ నో పాలిటిక్స్ దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఆంధ్రప్రదేశ్ అండ్ ఎనీ కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు హెల్ప్ చేస్తే అసలు ఈజీ. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. ఎందుకంటే మాకు ఎక్కువ ఇది కూడా అవసరం లేదనమాట. సో ఎవరైనా దాతలు ఉంటే, అంటే నేను అడుగుతున్నాను అనుకోవద్దు మీరు అసలు. ఎందుకంటే ఉంటే వాళ్ళు ఏమన్నా చేస్తారంటే ఈజీ అనమాట. చాలా సులభ మార్గం అది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది చేస్తున్నారు. బట్ ఇప్పటిదాకా సూక్ష్మకి ఇంకా ఏది కదా. ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా మరి చక్కని సూచనలతోటి మంచి భవిష్యత్తు భారతం బాగుండాలని ఆలోచించినటువంటి సనాతన యోగి అమ్మగారికి, తర్వాత డాక్టర్ సుమన్ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీరు మరల ఈ అద్భుత కార్యక్రమాలు నిర్వహించాలని, మళ్ళా భవిష్యత్తులో ఈ సూక్ష్మయోగా అనేటటువంటి కార్యక్రమం ప్రపంచం అంతా వ్యాప్తి చెంది అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం. మీ సురేష్ చంద్రజీ. అనిశం నమో నమో రాఘవాయ. ఆయురారోగ్యదాయినే నమో నమో సకలలోకదయా సింధు నమో 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 రాఘవ. భీమవరం ప్రజలారా, God bless you all with super health, abundant Shakti, and overall well-being with prosperity in all aspects of your life. Health is very important. గుర్తుపెట్టుకోండి, అది ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ. నమస్తే. చాలా సంతోషం. నమస్కారం. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.